అమ్మ తోడు వీసాని, నా వీసాను ఫేక్ వీసా ఏమో అనుకున్నారో మరి ఏంటో తెలియదు కానీ పావు గంట సేపు ఫ్లైట్ ఆపి మరి పావు గంట సేపు చెక్ చేసిరు. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడైతే జపాన్ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సైకిల్ ఇట్లా మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఒక ట్రక్ అయితే తెచ్చిరు నా కోసం. సో ఈ ట్రక్కును లోపలైతే పెడుతున్నాం మనం. ట్రక్కును కాదు, ట్రక్కులో సైకిల్ పెడుతున్నాం. అవులాలా ఇగో సో ఇక ఇది ముచ్చట. ఇక బయలుదేరుతున్నా. అండ్ శివ ఉన్నారు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ. సో శివ ఉన్నారు మనకు సెండ్ ఆఫ్ వస్తావా నువ్వు? అట్లకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ మెట్రో. నీకు ఇంక 22 కిలోమీటర్లు. సరే చలో చలో. సో ప్రస్తుతానికి అయితే మనమైతే ఫస్ట్ టైం మన చిట్టి అయితే సైకిల్ ఏదైతే ఉందో మన చిట్టి ప్యాక్ అయిపోయింది అండ్ కూర్చున్నది ఎందులో వ్యాన్లో. అండ్ దీనికి వచ్చేసి 80 RMB పడ్డది, అరౌండ్ 1000 రూపీస్ అనుకోండి, 900 రూపాయలేమో అనుకోండి. అండ్ మనతో శివ కూడా వస్తున్నాడు. సో హాయ్ శివ. సో మనకు ఇప్పుడు సెండ్ ఆఫ్ చేయడానికి అయితే ఇక్కడ శివ ఉన్నాడు. అండ్ అక్కడ రిసీవ్ చేసుకోవడానికి దినేష్ అన్న అని చెప్పేసి వాళ్ళు జపాన్లో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటా అని అన్నారు, చూడాలి. అండ్ ఫస్ట్ టైమే కలవడం అందరినీ, కానీ చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ పదండి వెళ్దాం. ఆహా ఈ సుకూన్ ఎంత బాగుందయ్యా, ప్రశాంతంగా వర్షం పడుతుంది బయట. ఫైనలీ వి రీచ్డ్ ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి షాంఘై వెళ్తుంది ఫ్లైట్. షాంఘై నుండి మనము ఇప్పుడు 10:30 అవుతుంది, ఫ్లైట్ 1 గంటలకు ఉన్నది. తొందర లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి షాంఘై ఫ్లైట్ వెళ్ళిపోద్ది. అండ్ షాంఘై నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే టోక్యోకి వెళ్ళిపోతాము. 1 గంటలకు ఎక్కితే మనం రాత్రి అయితే మమ్మల్ని టోక్యోలో దిగేది మాత్రం 8 గంటలకి. సో 8 అంటే 9 అయితే బయటకు వెళ్ళే వరకు ఇమిగ్రేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు. అండ్ శివ అయితే ఇక్కడ వరకు వచ్చేసి అయితే మనకు లైక్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చిండు. And thank you Shiva. Anytime bro. Thank you very much. Anytime. Lots of love. Kodra నేను. Yeah, take care. Have a safe trip. ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాను, షెంజన్ ఎయిర్పోర్ట్లోకి. చాలా పెద్ద ఎయిర్పోర్టు, మనం ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాము. సో అలాంటప్పుడే మనము ఏం చేయాలి తెలుసా మీకు? గూగుల్ ట్రాన్స్లేటర్ వాడాలి. ఇది మన గూగుల్ ట్రాన్స్లేటరు. చాలా చూద్దాం. అండ్ మీకు ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా వాలంటీర్లు ఉంటారు. వాలంటీర్లు మీ ఇంగ్లీష్ తగిలేయ్యా. సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో. అన్న మీరు చూడవే, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళైతే మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు, ఎట్లా పోవాలి ఏంటిది అనేది కూడా మొత్తం చెప్తూ ఉంటారు. సో మనకు అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాలంటీర్ లేకుంటే మాత్రం వామ్మో ఎటుపోతాం ఏందో అనుకుంటాము. సో వాళ్ళు డైరెక్ట్ చెప్పేసి ఎక్కడికి పోవాలంటే ఈ అనే ప్లేస్కి వెళ్ళండి అని. ఇక వీళ్ళందరూ కూడా వాలంటీర్లు, దే కెన్ హెల్ప్ యూ. సో రియలీ చాలా మంచోళ్ళు. ఇక హెయిర్ హోస్టెస్ వస్తున్నారు చూసిన రెడ్ కలర్లో. అండ్ మొత్తం రెడ్ కలర్ కార్పెట్ కప్పుకున్నారు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో అట్లా అన్నట్టు వీళ్ళకు సపరేట్గా అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. ఇక సైకిల్ అయితే లోపలికి వచ్చేసింది. నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ స్మూత్గా జరిగింది అనుకోండి. హెవీ లగేజ్ అది ఇది అని చెప్పకుండా స్మూత్గా ప్రాసెస్ జరిగింది అనుకోండి, ఇక పురుషత్ ఫ్రెండ్స్, ఇక నాకు నొల్లే ఉండదు. ప్రతిసారి చెక్ఇన్కి రాగానే నాకు చాలా భయం అవుతుంది. లైక్ ఎంత ఎక్స్ట్రా కట్టమంటారో. అండ్ 30 రోజులకు నేను బరాబర్ సైక్లింగ్ చేస్తాను కదా, కొంచెం లైక్ కరెక్ట్ లెక్క పెట్టుకొని టికెట్స్ బుక్ చేసుకున్నా ఏం చేసినా కూడా ఇక్కడ ఎక్కడ వీసా ఎక్స్పైర్ అయిపోయింది అంటారు. ఇలాంటి టెన్షన్లతోటి చెమటలు పట్టేస్తాయి నాకు. ఎందుకంటే ఇక్కడ ఎవరిని బతలాలేము, మూసుకొని పైసలు కట్టాలి అంతే ఎయిర్పోర్ట్లలో. అసలు డేంజరస్ మ్యాటర్ అన్నట్టు ఇక్కడ. ఈ సైకిల్కి ఇప్పుడు ఎంత అంటారో, ఇది చాలా పెద్ద లగేజ్ ఇది, అండ్ ఎంత అంటారో కూడా తెలియదు నాకు. సో మనోడు కొలుస్తాడు, చూడాలంటే నాకు భయం అవుతుంది ఇక్కడ కొలుతా అంటేనే. ఇది ఎంత ఉందిరా? 146. 146.
లెంత్ ఎంత 70. సో ఇప్పుడు ఇతను ఏమంటాడో చూడాలి. 146 లెంత్ విడ్త్ మనకి ఎంత ఛార్జ్ చేస్తాడో చూడదు. నాకైతే భయం అవుతుంది. సో ఎందుకంటే చాలా పైసలు అయితే అవుతాయి ఇక్కడ విపిఎన్ లేకుండా మనం ఏం చేయలేము. చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు లైక్ ఇది చిన్న ప్లేను, ఇందులో అయితే సైకిల్ తీసుకుపోతారో లేదో తెలియదు, ఎక్సెస్ లగేజ్ తీసుకుపోతారో లేదో తెలియదు, నేను అడిగి చెప్తా ఆగు అని చెప్పేసి అని అంటాడు. ఇట్లయితే ఇది నాతో రాకుంటే మళ్ళీ నేను జపాన్లో దిగి నేను ఏం చేయాలి, ఏంది ఎట్లా తీసుకోవాలి? ఓహ్ పెద్ద తలనొప్పి ఇది. సో ఇక్కడ 40 కిలోలు ఉంది, ఇక్కడ 20 కిలోలు ఉంది. సో అయిపోయింది, 60 కిలోలు అయింది దెబ్బకి. ఇక్కడ నేను చచ్చింది ఇప్పుడు ఇక. సో అర్ధ గంట నుండి లావు కొడుతున్నాడు. వామ్మో ఏం చెప్తాను అయ్యా, ఏమో పైసలేమో చెప్పు. లగేజ్ కెనాట్ ఎక్సీడ్ 32 kilograms. యువర్ లగేజ్ ఈజ్ ఓవర్ వెయిట్. యూ మస్ట్ స్ప్లిట్ ఇన్ టూ పీసెస్. ఏ సింగిల్ పీస్ ఆఫ్ లగేజ్ కెనాట్ ఎక్సీడ్ 32 grams. 32 కిలోల కన్నా ఎక్కువ కావద్దు. ఇదేమో 6 కిలోలు ఎక్కువ, 8 కిలోలు ఎక్కువ ఉంది. సో పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు 12,000 కట్టమన్నారు ఎక్స్ట్రా లగేజ్ కోసము. సో ఇప్పుడైతే నా దగ్గర రూపాయి కూడా లేదు అవన్నీ కట్టడానికి. సో దట్ నేను ఒక జుగాడి చేస్తున్నా. ఇక్కడ 23 కిలోల కన్నా ఎక్కువ అయితే 12,000 కట్టమన్నారు. ఇది దగ్గర 40 కిలోలు ఉన్నది అండ్ నా దగ్గర వేరే లగేజ్ ఉన్నది. సో కాబట్టి ఏమనుకుంటానంటే 2 బ్యాగులలో అంటే ఈ బాక్స్ ఒకటి, మిగతా లగేజ్ అంతా వీళ్ళు పడేసి 23 కిలో చేద్దామని చూస్తున్నా. చూద్దాం. సో ఇప్పుడు ఏమైందంటే నేను 2 బ్యాగులకైతే సెట్ చేస్తున్నా. దొరుకు 2 బ్యాగులకైతే సెట్ చేసుకున్న బాక్స్లకి. ఇప్పుడు నేను 11-12,000 కట్టడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో తలకాయ నొప్పి అండ్ ఐ కాంట్ మేక్ ఇట్. అండ్ ఇప్పుడైతే మ్యాక్సిమం ఉన్న లగేజ్ అంతా 2 బ్యాగులకైతే స్ప్లిట్ చేసిన. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఈ 2 బ్యాగులకి వెళ్ళి మరి ఏం చేస్తాడో ఏంటో నాకు తెలియదు. టైం కూడా అయిపోతుంది, గంట వేస్ట్ అయింది ఇక్కడిని. అది చెప్పేటోడు చెప్పకుండా టకటగా చెప్పకుండా మస్తు టైం తీసుకున్నాడు. వీనికి ఫోన్ చేసి అమ్మా ఈ అడ్డొచ్చే జనం ఒకటి వెళ్తారా నాకు. లగేజ్ ఎగిరి ఆడబడ్డది. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే లైక్ 12,000 కట్టాల్సిందే, లేకుంటే మాత్రం చెక్-ఇన్ కాదు అని అంటున్నారు. దీనికి నా జాకెట్ విరిగింది, అన్నీ విరిగిపోయినాయి మొత్తం ఆగమైంది. సో 1,000 yuan ఈక్వల్ 12,000 రూపాయలు. సో ప్రేరణ గారిని అయితే అడిగిన, ఇప్పుడు నాకు అర్జెంటుగా కావాలి, నా దగ్గర ఏం లేవు అని చెప్పేసి. సో తనైతే పంపిస్తానన్నది. లెట్స్ సీ. దారుణమైన సిచ్యువేషన్ ఇవ్వండి నా పరిస్థితి. అది టూ మచ్ ఇది.这个行李是吧？是。好。也都送了超过了。అమ్మ జీవితం టైం అయిపోయింది చూడండి, 12 అవుతుంది. రెండు బాక్స్లలో స్ప్లిట్ చేసినా కూడా అసలు మామూలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు ఇది. లాస్ట్ రోజు పెట్టు, ఫ్రజైల్ పెట్టు, అన్ని పెట్టు. నా తినాలి. నానేమా ఓకే. ఇంకేందుకు వెళ్తారో ఏందో.带他去交费。对，带去交费，我带他去把这个东西再可能带着吧。
ఇప్పుడు ప్రేరణ లేకుంటే మాత్రం చచ్చిపోయేటోని ఇవాళ. 它那个箱子也 వెళ్ళిపో, లేకుంటే ఇక్కడ చెక్ ఇన్ అవ్వకుంటే అవ్వదు, వెళ్ళిపో అని అంటాను.我把这个箱放这儿，我带他先去消费和打包，回来拿，好看一下。带他去，我带着去。还有啥说了？放到这儿，放到这儿。对，你帮他放车上，然后这里拦起来，行吗？ ఇట్లా ఉంటుంది, పైసలు కడతాయి, పైసలు కట్టకుంటే కుక్క బతికే. అమ్మ ఇప్పుడు నా ఒకవేళ నవ్వుతుంది, ఛార్జింగ్ అయిపోయింది, ఆగమాగున్నది. ఇప్పుడు చూడు చెక్ ఇన్ వీళ్ళే ఫాస్ట్గా చెక్ ఇన్ చేయించడానికి వీళ్ళే నాతో వస్తున్నారు. ఎందుకంటే లైక్ టైం అయిపోయింది, ఇంకా నాకు ఎక్సీవ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ లోపల తీసుకెళ్తారేమో, ఏం చేస్తారో తెలియదు. ఇదేంటి ఎటు తీసుకోబోతున్నా? 需要费吧？打给我打。是国际的，超大。在这边M153辆，对，54辆，第二段是。 టైం లేదురా ఇక. నన్ను ఇక్కడ తీసుకొచ్చేదేంటి? What's happened? What happened? What happened? Why we are here? What happened? Why we are here? What happened? Why we are here? 赔交费。 Okay. Then why so late?我们在给你向领导申请，刚刚一直在纠结交费。 We will apply for leadership again, and we have been struggling with the payment just now. 怎么支付？ సో వీళ్ళైతే 2 బ్యాగులు అయితే ఇక ఏమంటారు, 2 బ్యాగులు చెరొకటి పట్టుకొని పోతారు. నాకు లేట్ అయిపోయిందని చెప్పి వీళ్ళు పట్టుకుపోతారు. తను ఇట్లా ఉంటుంది మరి ముచ్చట. Bad experience. Very bad experience. సీరియస్లీ చెప్పాలి, నాకు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పటి నుండి చూస్తూ వస్తుండే, అది కూడా అర్జెంట్గా వస్తుండే, మర్చిపోయాను నేను టెన్షన్లో. ఎక్కడా చూసుకున్నా, చెక్కిన ఇబ్బంది చూద్దాం, ఈ టెన్షన్లో మర్చిపోయినా. లిటరలీ అసలుకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓవర్ సైజ్డ్ బ్యాగేజ్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో కౌంటర్ ఉంది. ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నన్ను చెకింగ్ చేపిస్తున్నారు అన్నట్టు. ఓకే, దీనికోసం ఇది పిలిచిరు అన్నట్టు. వీళ్ళే పట్టుకొచ్చి మళ్ళీ చెకింగ్ చేసి పంపిస్తారు. సరిపోయిందిరా చారి. టైం 12:20 అవుతుంది, ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది లోపలికి రావడానికి. అండ్ ఇక చూడండి, చెప్పిన కదా జాకెట్ చినిగిపోయింది. అండ్ సెక్యూరిటీ చెకప్ అవుతుంది కదా, లైక్ అంటే మన కెమెరాస్ అవన్నీ. వాడాపి 20 నిమిషాలు అక్కడ తిన్నారు. ఏంటి ఈ బ్యాటరీ ఏంటి? అరే బ్యాటరీ రా, ఫోన్ ఛార్జింగ్ బ్యాటరీ, కెమెరా బ్యాటరీ, ఇన్ఫ్లుయెన్సర్ రా అన్న అంటే లైక్ ఆమె. సో లేదు, ఇది 20,000 mAh ఉంది, దీన్ని పట్టుకోవడానికి వీలు లేదు, మేము పంపించమంటారు.
ఒరే నాకు అసలుకి ఇగో నేను ఇంకా లేట్ ప్యాసింజర్ అని చెప్పేసి నాకు ఇది ఇచ్చిర్రు చూపించు ఇగో లేట్ ప్యాసింజర్ అని చెప్పేసి ఇచ్చిర్రు. సో అయినా కూడా వాళ్ళు నన్ను అటనే తలకాయ తిన్నారు. అండ్ ఇంకొకటి ఈ 22 కడున్నా నేను బండి నుండి 47 గేట్ నెంబర్ నాది 47 గేట్ నెంబర్ పోయే వరకు నా పని అయిపోతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఎంతసేపు చెక్ చేసి తెలుసా డ్రోన్లో బ్యాటరీలు చెక్ చేసి తర్వాత అన్ని బ్యాటరీలు డ్రోన్ బ్యాటరీలేనాయే ఇన్స్టా 360 బ్యాటరీలేనాయే మళ్ళీ GoPro బ్యాటరీలేనాయే అండ్ నా దగ్గర 3 పవర్ బ్యాంకులు 20,000 mAh ఉన్నాయి అవి బ్యాటరీలేనాయే మళ్ళీ ఇంకా మైకు రాడ్ మైక్ ఉంది డీజే మైక్ ఉంది అవి 2 బ్యాటరీలేనాయే. చూడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎన్ని బ్యాటరీలు ఉన్నాయో. అవన్నీ బ్యాగులో సర్దుకొని ఈ బ్యాగ్లో నేను ఎక్కడికక్కడ ఫిట్గా పెట్టేస్తే ఇంకా నువ్వు తీ అంటే లాస్ట్కు చాలా కోపం వచ్చేసింది నాకు. అక్కడ వాళ్ళ మీద కూడా అరిచిన బోటింగ్ లైక్ చేసే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూడా వచ్చిన సరే పొండి అని చెప్పేసి పంపించారు. వాళ్ళు మాత్రం పైసలు కట్టి ఏం వదిలేదు భయ్యా ఒకటేసారి గుండెలు గుడుక్కుమనే భయ్యా. అంటే ఏం చేస్తావు ఈ జన్మలు పాపం చేసుకున్నావురా ఈ జన్మలు చైనాలో పైసలు తీసుకున్నారు చెప్పండి. ఇంకా అట్ ద ఎండ్ ఫైనల్లీ నేను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసి లోపలికి అయితే ఫైనల్గా వెళ్ళిపోతున్నా. రియల్లీ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నా. లోపలికేనా ఏడుంది ఫ్లైట్ కోసం అయితే పరిదాపులు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి చైనా నుండి ఎగ్జిట్ అవుతాను అనుకుంటారా వీళ్ళు నన్ను ఆపాలనుకుంటే షాంఘైలో కూడా ఆపవచ్చు. ఇప్పుడు షాంఘైలో ఆపుతారు. అండ్ షాంఘై నుండి మనము షాంఘై నుండి మనము అంటాము ఇంగ్లీష్లో నా దగ్గర చూస్తున్నా ఏంటి మన సీట్ నెంబర్ ఎంత 46J 46J. ఓకే ఎంత మంచి చదువా. ఫారినర్స్కి విండో సీట్లు ఇస్తారని తెలుసు నాకు అన్నారు. ఇస్తారంటారా మనకు మన పక్కపంట ఎవరు కూర్చుంటారు. మన ఎగ్జామ్ హాల్లో ఎంత కుతూహలంగా చూస్తామో బస్సులో ఫ్లైట్లో కూడా అట్లనే చూస్తాము. ఇది 46. ఓకే ఆడ లేడీస్ అందరం అందరినే ఉన్నారు. మగ బాయ్స్ అందరూ నా దగ్గర ఉన్నారు. ఇదే కదా 46 లాస్ట్. ఓకే కాకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లైక్ పక్కన అయితే ఒక అమ్మాయి కూర్చున్నది. చైనీస్ ఎయిర్పోర్ట్ అమ్మాయి ఎంత టెన్షన్లో ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నాడు నేను చాలా ఇంకా మధ్యలో కూడా వచ్చింది లేదు కానీ దాని గురించి పక్కన అయితే ఐఎమ్ ఫ్లయింగ్ టు షాంఘై టు మళ్ళీ షెంజన్ వెళ్ళాలి. మనకైతే ఫ్లైట్లో ఏదో ఇచ్చారు స్పోర్ట్స్ ఏదో కొన్ని ఇచ్చారు. అండ్ మంచి నూడిల్స్ చికెన్ సో యాక్చువల్గా మేము 5 గంటలకు ఫ్లైట్ తెంపింది 5-10 నిమిషాలకు ఫ్లైట్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఒక్కొక్కరు ఉరికిస్తాం. వాళ్ళు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వాళ్ళు వచ్చారు. అంటే లైక్ ఎయిర్పోర్ట్ నుండి వేరే వీలేదు అదే ఫ్లైట్ వీలేదు కూడా ఒక్కొక్కరు ఉరుకుతారు అది ఉరుకుతూనే ఉండు ఉరుకు అందరు ఉరుకొస్తారు. అట్లా ఉంటుంది వాళ్ళ మామూలు ఉండదు పాపం. ఒక్కొక్కరిది ఫ్లైట్ ఒకవేళ వాడు ఫ్లైట్ మిస్ చేసింది అనుకో వాడు ఇది వాడు ఎమర్జెన్సీ స్టిక్కర్ కూడా వేసింది. ఒకవేళ ఫ్లైట్ మిస్ చేసింది అనుకో వీడు ఇప్పుడు మాకోసం హోటల్ ఇవ్వాలి సపరేట్ ఫ్లైట్ ఇవ్వాలి మళ్ళీ. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఊరికి పెట్టారు అందరినీ. ఓకే హాయ్
Tokyo， 在 Tokyo。他也是 Tokyo， 他也是 Tokyo。他那哪里的为主啊？哪里的？哪里的？Same。 ？Same，有的 I don't know。I'm Haneda，哪里的？Tokyo。You are from Japan? You are from Japan? Yeah. No. I'm Chinese, but I born in Japan. Yeah. Work in Japan? Yeah. అదే ముచ్చాడు అన్నట్టు నేను పక్కనే కూర్చున్నా పిల్లలు అవుతాను ఎదురురా అమ్మ తోడు వీసాని నా వీసాని ఫేక్ వీసా ఏమో అనుకున్నారో మరి ఏంటో తెలియదు కానీ పావు గంట సేపు ఫ్లైట్ ఆపి మరి పావు గంట సేపు చెక్ చేసారు మొత్తం ఏదో అద్దాలు భూతద్దాలు ఎల్లెల్లో పెట్టి పెట్టేసారు ఏమవుతుంది అయ్యో మీకు అనుకున్నా లాస్ట్కి ఏమైంది ఎందుకు చెక్ చేస్తారు అట్లా అంటే ఇట్లా పెట్టి చెప్తారు ఇట్లా భూతద్దంలో పెట్టి చెప్తారు నా లైఫ్లో ఇలాంటి జరిగిన నేను ఎక్కడ వెళ్ళలేదు కాలు కూర్చున్నారు అయ్యా లగేజ్ అంతా వేసుకొని రుకు అంటే మాటలా నా లైఫ్లో పోలీస్ ట్రైనింగ్ అప్పుడు ఉరికినా అప్పుడు సెలెక్ట్ అయినా కానిస్టేబుల్కి పైకి వెళ్ళినప్పుడు అందుకే మేము ఎంత పెట్టుకున్నాను నువ్వు బ్యాగ్ లేదు ఏం లేదు నీ యొక్క నేనేమో బ్యాగ్ తీసుకుని ఉరుకుతాను లాస్ట్ అంటాను నేనేమిటో ఆర్మీ ట్రైనింగ్ అయింది ఇప్పుడు పైకి లగేజ్ తీసుకొని 3 కిలోమీటర్లు ఉరుకుతాను అయ్యో తట్టి ఎక్కడ రా టైర్ కన్నా నాకు చదివి车直起来和正常行李箱大小差不多，高度也差不多，全都。哎，拜拜。哎。